శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. Psalms 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీకున్నటువంటి భక్తి, నీకున్న దైవ భయమును బట్టి దేవుడు ఏ కీడు నీకు కానీ నీ బిడ్డలు కానీ రాకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించారు. ఈ దినము నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నేనేమైపోతానో, నా బిడ్డలాగా, నా జీవితం ఎలాగా, నా ప్రయాణం ఏంటి, నాకు భయముగా ఉంది, లేకపోతే అదేంటి ఇదేంటి, ఏమన్నా అయిపోతాయేమో, తగలకూడని దెబ్బ తగిలితే జీవితం ఏమైపోతుందో, రకరకాల ఆలోచనలో భయము కలిగి ఉన్నావేమో. ఆయన దూతలు నిన్ను రక్షిస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు మీకు తోడున్నాడు. ఇంకా గొప్ప మాట ఏంటంటే నీ చుట్టూ ఆయన సన్నిధి ఆవరించి ఉంది అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ. నేను ఇంత ప్రార్థిస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత ఆత్మీయంగా ఉంటున్నాను, అయినా నాకు భయం ఉంటుందని అనుకుంటున్నామేమో. నువ్వు భయపడవలసిన పని లేదు. ఏ తెగులు నీ గుడారమునకు రాదది. ఏ మరణకర రోగము దేవుడు నీకు అనుగ్రహించడు. ఆయన నీ చుట్టూ ఉన్నారు. పైగా ఆయన దూతలను పంపించి ఆ కీడు, ఆ రోగము, ఆ శోధన, వేదన నుండి ప్రభు నిన్ను బయటకు తీసుకొస్తున్నారు. ఆయన నిన్ను రక్షించటానికి అద్భుతమైనటువంటి గన్మ్యాన్ లాగా అనమాట. ఒక మినిస్టర్ దగ్గర గన్మ్యాన్ ఎలా ఉంటారో, ఎమ్మెల్యే దగ్గర ఉంటారు, లేకపోతే మినిస్టర్ దగ్గర ఉంటారు. ఎస్కాట్ అంతా కూడా AK-47 ఉంటుంటారు. ఆ సైనికులు ఎట్లుంటారో దేవుని దూతలు రోగమును రాకుండా, శోధనలో కృంగిపోకుండా, నీ ప్రాణమును పోకుండా, ఏ దుష్టశక్తి అయినా నీ ఇంటి దగ్గరగా నిన్ను కానీ ఆవరించడానికి ప్రయత్నం చేస్తే దేవుని దూతలు, మిఖాయేలు సైన్యము వాటిని అంతమొందించేస్తాయి అన్నమాట. నీ చుట్టూ కీడు రాకుండా ఈ రోజు వరకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటున్నావు అంటే ఆయన దూతలు నిన్ను ఆవరించి ఉన్నాయి. ఆయన మహిమ నీ చుట్టూ ఆవరించి ఉన్నది. భయపడిన అవసరం లేదు. దేవుడు కృప మీ మీద సమృద్ధిగా ఉంది. ఆయన తన దూతలను పంపించి వారిని రక్షించును. పరిశుద్ధుని యొక్క కాపుదల, రక్షణ దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు పరలోకము నుండి దేవుడు మనకిచ్చిన వర్తమానము, మెసేజ్ ఏంటంటే, నీ కొరకు దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదివి మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం.
పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే మాట ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి, తర్వాత అన్నాడు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, పూర్వపు రీతిగా మరలా దేవుడు నీ ఇల్లుని కడుతున్నాడు. పూర్వపు రీతిలో మరలా నీ ఆరోగ్యం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. పోయినవన్నీ, ఒకప్పుడు నువ్వు ఎంత సంతోషంగా బ్రతికేవో, ఒకప్పుడు ఎన్ని రకాల ఊహల్లో తేలుతూ నెమ్మదిగా ప్రాణముండి నీకు ఏదైనా కావాలంటే, పెళ్ళి కాకముందు మనకి ఏదైనా కష్టం ఉంటే ఎవరికి చెప్పుకుంటాం? మనకి డబ్బులు కావాలంటే ఎవరిని అడుగుతాం? నిజం చెప్పండి. నా తండ్రిని అడుగుతాం, అమ్మ దగ్గర దొబ్బేస్తాం, ఏదో ఒకటి దొంగిలించేమన్న ఫీలింగ్ కూడా ఉండదు. నాన్నని ఎంతైనా అడుగుతాం, ఆయన ఎలా తెస్తున్నాడు అనేది మనకు అనవసరం. నన్ను ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, అమ్మ ఒక 500 ఇవ్వండి. అమ్మ లేవు అని 2 రెట్లు ఇస్తుంది. నాన్న అడిగిన వెంటనే ఒకసారి ఇస్తాడు. ఇక్కడ కూడా తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా మీకు? తండ్రిని అడగండి, నువ్వు ఎంత అడిగావు అంత అమ్మ కావాలా అని ఇచ్చేస్తాడు. తల్లి ఏం చేస్తుంది? నువ్వు తండ్రిని 1000 రూపాయలు అడిగితే 1000 ఇస్తాడు. నీ తల్లిని నువ్వు 1000 అడిగితే 500 ఇస్తుంది. లేవు అని. అలాగ నువ్వు అడుగుతూ ఉంటే 4 సార్లు ఇస్తుంది. అవసరమైతే 500 చెప్పుని ముమ్మారుస్తుంది. తల్లి ప్రేమ గొప్పదే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఏ సమయంలో మనం ఏం కావాలో మన అవసరతలు, ఇంటికి వెళ్ళేటప్పటికి భోజనం రెడీగా ఉంటుంది, సందడేటప్పటికి బెడ్ సర్దిసి చక్కగా అమ్మ అన్ని పెడుతుంది, ఫ్యాన్ పెడుతుంది, ఏసీ ఆన్ చేస్తుంది, తొందరగా పడుకో మీ నాన్న తిడతాడట. ఇంట్లోకి ఏం తెచ్చేవి, ఏం తేలేదని అడగదు. అది ఎంతో గొప్ప వైభవం. అది పెళ్ళైన తర్వాత కుటుంబ జీవితాన్ని ప్రారంభించాక ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. లేకపోతే తెలుసో తెలియకో వ్యాపారాలు చేసి పడిపోతాం, తెలుసో తెలియకో కొంతమంది మనుషులు నమ్మి మోసపోతాం, అన్యాయం జరుగుతుంది, చాలా అవగాహన లేని పనులు చేస్తుంటాం. చివరికి ఆ స్ట్రెస్ మన మీద ఎక్కువ ఏలుబడి చేస్తుంది, చనిపోవాలనిపిస్తుంది. ఏంటి ఈ బ్రతుకేంటి, ఆ బ్రతుకేంటి? నేను అప్పుడు ఏమి తిన్నా నాకు అరిగిపోతూ ఉండేది, ఇప్పుడు ఆరోగ్యం పాడైపోయింది, ఆశలన్నీ నిరాశ అయిపోయినాయి అని అనుకుంటాం కదా. అయితే దేవుని మహాకృప ఏంటంటే, పడిపోయిన నీ జీవితము దేవుడు మరలా పూర్వపు రీతిగా కడతాడనమాట. ఒకప్పుడు నీకున్న అందము, ఒకప్పుడు నీకున్న సౌందర్యము, చాలామంది ముసలోళ్ళు కూడా అద్దం తీసుకుని కాటికి ఎట్టుకుంటూ చూసుకుంటారు, నేను ఎంత అందంగా ఉండేదన్నో, నాకు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినాయో, జుట్టంతా ఊడిపోయాక చిన్నపిల్లకి వచ్చాక అప్పుడెంత జడుండేది, ఇప్పుడంతా ఊడిపోయింది. అయినా దేవుడు నీ పూర్వపు వైభవం నీకు ఇస్తాడు, నీ బలము నీకు ఇస్తాడు. అప్పుడు నా దగ్గర ఎంత డబ్బు ఉండేదో, మా నాన్న నా దగ్గర పెట్టేవాడు డబ్బు, మా అమ్మ నా దగ్గరే ఉంచేది, ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉండేది, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదనుకుంటున్నావు కదా. దేవుడు నీకు ఈరోజు తన సేవకుడి ద్వారా ప్రకటిస్తున్నది ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును నేను లేవనెత్తుతాను అన్నాడు ఆయన. పడిపోయిన నీ వ్యాపారము లేవనెత్తబడుతుంది. దేవుడు తన సేవకుడి ద్వారా నాకు ఇస్తున్న ఈ గొప్ప మాటను బట్టి నేను నమ్మి స్తుతిస్తున్నాను అన్నవారు గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. ఎంత పెద్ద నష్టము జరిగినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా, చివరికి ఒంటరి అయిపోయినా కానీ నీవు 10,000గా మారుతావు. మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగును అన్నాడు. ఎన్ని పెద్ద సమస్యలు వచ్చినా దేవుడు నిన్ను చెయ్యి విడువడు.
గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ మాట మీకు కంఠమునకు హారముగా ధరించుకోండి. పడిపోయిన దావీదు గుడారమును దేవుడు మరలా లేవనెత్తి ఉన్నాడు. నీ గుడారము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుడారము శరీరము, దేహం అనే గుడారము. ఈ గుడారములో అందరికీ రోగాలే. ఇప్పుడు చాలామందికి గుడారములో క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ గడ్డలు వస్తున్నాయి, రక్తంలో మార్పు వచ్చేస్తుంది, ఎముకలలో దాగి ఉంటుంది క్యాన్సర్. అంతా కూడా శరీరం కుళ్ళిపోవటం మొదలు పెడుతూ ఉంది. మనం తినే తిండి సరిలేదు, మనకి అన్ని రకాలుగా కూడా ఈ గుడారాన్ని పాడు చేసేటువంటి పదార్థాలు లోపలికి వెళ్ళటం, ఈ గుడారం పాడైపోయేటువంటి చెడు మనసు మనలో ఉండటం వల్ల ఈ గుడారము పాడైపోతుంది. అయితే నీ గుడారానికి శుభవార్త ఏంటంటే, పూర్వపు రీతిలో యవన కాలంలో నీ గుడారం ఎలాగుందో, యవన కాలంలో నీ శరీరము ఎంత దృఢముగా ఉందో, మరలా నీ బలము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి లేవనెత్తాడు. ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, దాని గోడలు బాగు చేసి, అందరూ చూడండి, ఆమోస్ ప్రవక్త, చిన్న ప్రవక్త ఆమోస్ అంటే చాలా పశువులను మేపుకునేటువంటి కాపరి, పశువుల కాపరి ఆమోస్. చిన్న ప్రవక్తే, కానీ సమాజానికి వర్తమానం అందించడానికి దేవుడు ఆమోసు అనేటువంటి ఆ ప్రాఫెట్ని దర్శించి, ఆమోస్, నేను చెప్పే మాట ఇశ్రాయేలీయులకి తెలియపరచు. ఏమని చెప్పమంటారని అడిగినప్పుడు ఆమోస్కి దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును నేను మరలా తిరిగి బాగు చేస్తాను, నేను తిరిగి దాన్ని లేవనెత్తుతాను అని చెప్పి ఇంకొక పెద్ద మాట ఏమన్నాడంటే, దాని పోయిన చోట్లను బాగు చేసి, చూడండి, పూర్వపు రీతిగా, అందరూ అండర్లైన్ చేసుకోండి, అందరు నాతో చెప్పండి, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఈరోజు 2 వాగ్దానాలు మీకు ప్రకటించి వెళ్తా ఉన్నాను. 2 ప్రవచన వాక్కులు మీకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. మొట్టమొదటిది ఏంటంటే, ఏమన్నాడు? పడిపోయిన దావీదు గుడారము, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున ఆయన లేవనెత్తుతాడు. ఈ వాగ్దానము నాకే అన్నవారు 7 మార్లు ఆమేన్ అని చెప్పి చప్పట్లు కొట్టండి. 1 2 3 4 5 6 7. పడిపోయిన గుడారము నిలబడుతుంది, పడిపోయినటువంటి పాడైన నీ శరీరము బాగుపడుతుంది. రెండవది, నీ చేతి పని తిరిగి నిలబడుతుంది. నష్టపోయే పరిస్థితులన్నీ తారుమారైనవి అని అనుకుంటావు కదా, ఎక్కడ నష్టపోయావో, ఎక్కడ అవమానము పడ్డావో అక్కడే రాజకుమారుడిగా నిలబెట్టడం దేవుని ప్రత్యేకత. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, ఎన్నో 100 ఎకరాలు ఉండేవని మా నాన్నగారు చెప్పారు. అది మా నాన్నగారికి కూడా తెలియదు. మా తాతలకి అందరికీ ఆస్తులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. చివరికి దరిద్రులు అయిపోయాం. అటువంటి దరిద్రంలోకి వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడు. యేసు ప్రభు మా ఇంట్లో అడుగు పెట్టాడు. యేసు ప్రభు వారికి నా తండ్రి చోటిచ్చాడు హృదయంలో. గుండె జబ్బు వచ్చింది, చనిపోయే పరిస్థితి అయిపోయినప్పుడు ఒక సువార్తికురాలు యేసునామాన్ని తీసుకొచ్చింది. యేసునామాన్ని స్మరించగానే దైవ శక్తి నా తండ్రి గుండెను తాకింది. 1976లో నాన్న బాగుపడ్డాడు. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. అయిపోయింది పరిస్థితి. యవన కాలంలో, మంచి నడి వయసులో, 40 సంవత్సరాల వయసులో బలమైన రోగము నాన్నని ఆవరించింది. ట్యాబ్లెట్ వేస్తేనే కానీ యూరిన్ పాస్ అయ్యేది కాదు. ఈ బయటికి పెట్టేశారు. అందరూ చూసి వెళ్తూ ఉండేవారు. హస్తిభంజనం కనబడుతూ ఉండేది. కొంతకాలము మంచం మీద ఉన్నాడు. ఆ సువార్తికురాలంది, బాబు యేసు నామంలో ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తే వెలుగు కనబడింది అన్నది. నీకు కాదు కనబడ్డాడు, నాకు కనబడాలన్నాడు ఆయన. నాన్నకి ప్రార్థన నేర్పింది. ప్రభువా వెలుగు చూపిస్తావా? నువ్వు వెలుగు చూపించే దేవుడు అంట, మాట్లాడే దేవుడు అంట. ఒక్కసారి నాతో మాట్లాడు, నీ వెలుగు నాకు కనుపరచని అడిగితే దేవుడు 7వ రోజు దేవుని వెలుగు నా తండ్రి గుండెను తాకింది.
నరాల్లోకి ఆ శక్తి వెళ్ళిపోయింది. అద్భుతం ఏంటంటే ఆ రాత్రి దర్శనం వచ్చింది, ఉదయానికి దిగ్గున లేచి కూర్చున్నాడు నా తండ్రి. నా తండ్రి మరణానికి దగ్గరికి వెళ్ళిపోయి బాగుపడిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత నేను పుట్టాను. హల్లెలూయా చెప్పండి. నాన్న బాగుపడ్డాక వ్యాపారం చేస్తాను, నాకు వ్యాపారం వచ్చు బాబు, వ్యవసాయం వచ్చు, ఏ పని చేయాలంటే ఆయన అన్నాడు, నా పని చేస్తావా, నా పని చేస్తావా అంటే చేస్తానండి బాబు. తెల్లవార్లు ఒక స్వరము నా తండ్రితో మాట్లాడింది. ఆయన పని ఏంటో తెలియదు దీనికి. నాన్నన్నాడు చేస్తానంటే తెల్లవార్లు తూర్పు రేఖలు వచ్చినప్పటికి ఆ స్వరం వెళ్ళిపోయింది. సువార్థికురాలకు చెప్పాడు ఆయన, ఇలా దర్శనం వచ్చింది ఏంటి బాబు, దేవుడు నిన్ను తన సేవకుడిగా ఎన్నుకున్నాడు, ఇలాగ ఎవరికో కానీ ఉండదు, దేవుడిని పిలిపిది అని చెప్తే నాకేం తెలుసు, బైబిల్ నాకేం తెలుస్తుంది, నేను ఎలాగెళ్ళి మాట్లాడతానంటే లేదు, బైబిల్ ట్రైనింగ్ అవ్వాలంటే 1978లో సియోన్ బైబిల్ స్కూల్కి నాన్నని సువార్థికురాలు సేవకులు అక్కడ పంపించారు. అక్కడ బైబిల్ నేర్చుకునేటప్పుడు విజయవాడలో గుణదల సియోన్ బైబిల్ స్కూల్లో ఒకరోజు దేవుడు దర్శించాడు, ఇదిగో నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టన్నాడు. నా తండ్రిని ఎన్నుకుని నా తండ్రికి వాగ్దానం చేశాడు, నీకు మగబిడ్డని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టాడు. ఆ సంవత్సరం అమ్మ గర్భం ధరించింది 79లో. నేను 80 సంవత్సరంలో జన్మించాను. జనవరి 28వ తారీఖున పుట్టాను. ఆ వాగ్దానము నాన్నకి దేవుడు ఇవ్వటం, వెంటనే నెరవేరటం. నేను పుడుతుండగానే మా అమ్మమ్మ అన్నది, ఇసాక్ గారు పుట్టేశాడు అని చెప్పింది. మా అమ్మమ్మ చెప్పింది, అక్కడ మంత్రసానులు ఉంటారు కదా, ఇదిగో మగ పిల్లడు పుడతాడు, బాబు పుట్టాడు మగోడు పుట్టాడు అనకూడదు, ఏమన్నమంది, ఇగో ఇసాక్ గారు పుట్టాడు అని చెప్పానంది. ఆ మంత్రసానులకి వాళ్ళకి ఏమీ తెలియదు, మగోడు పుట్టినంటే ఇసాక్ గారు పుట్టాడు అన్నాడు. ఆ ఇసాకే ఈ ఇసాకు. ఇక్కడ దేవుడు ప్రవచన ప్రకటిస్తే ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. గుడారము పడిపోయినా లేవనెత్తుతాడు. ఆమేనని చెప్పండి. ఈరోజు ఏ కుటుంబం పాడైందో, గ్రామంలో ఎంత జీరోకి వెళ్ళిపోయిందో, మా గ్రామంలో దేవుడు మా కుటుంబాన్ని మహారాజు కుటుంబముగా చేశాడు. యేసు ఎక్కడున్నా ఆ ఇల్లు మరలా నిలబడుతుంది, ఆ గుడారం నిలబడుతుంది. ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. నా తండ్రి చెప్పిన మాట మీకు వినిపిస్తున్నాను చూడండి ఒకసారి. నీకు మగబిడ్డని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టు అన్నాడు. ఆ ఇస్సాకు పేరే పెడతానండి అన్నాను. ఆ పేరు చూసారా, ముందే దర్శనమందు చూపినావు దేవ పొందుగా ఆలోచించి ఇస్సాకు గారు చెప్పాడు. హల్లెలూయా. అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు నాన్న చనిపోయే ముందు కూడా దేవుడు చెప్పాడు నాకు, నీ తండ్రి సమయం ఆసన్నం అవుతుంది, నేను తీసుకెళ్ళిపోతున్నానని. నాన్న మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చెప్పాడు. నేను అన్నాను, ఇప్పుడు ఇంకా తీసుకెళ్ళొద్దండి, కొన్ని ఆలోచించండి అని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు నాన్నని ఒక 2 సంవత్సరాలు ఆరోగ్యంగా ఇంకా ఉంచాడు. మరలా చెప్పాడు, మరలా బతుమాలుకున్నాను, మరలా ఇంకొక 2 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అయిపోయిన తర్వాత 3వసారి చెప్పాడు, టైం అయిపోయింది, నీ తండ్రిని తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది అన్నప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకున్నాను. నాన్నకు మంచి ఆరోగ్యం ఉంది, నాన్నకి ఏ జబ్బు లేదు, కానీ దేవుడు చెప్పాడు తీసుకెళ్ళిపోతున్నానని. అప్పుడు మా నాన్నకి అన్నీ బాగున్నప్పుడే ఆయన ఎక్కడ సమాధి చేయాలో ఏంటని అన్ని ప్లేసులన్నీ కూడా చూసుకుంటే 8-10 నెలలు పట్టింది స్థలం చూడటానికి. ఎవరైనా సమాధి చేస్తామంటే ఎవరు స్థలం అమ్మట్లేదు. చివరికి మంచి స్థలాన్ని దేవుడిచ్చాడు. స్థలం సిద్ధపడింది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాక చనిపోయే ముందు 6 నెలల ముందు ఆయన బలహీన పడటం కనపడింది. నేను అనుకున్నాను, సమయం అవుతుంది, నాన్న వెళ్ళిపోతారని. ఈ కొద్ది రోజులు ఉంటాడు కదా అని ఎక్కువగా నాన్న కాలు నొక్కటం, ఆ ప్రేమ అంటే మళ్ళీ ముట్టుకుందామంటే దొరకడు కదా, ఈ తండ్రి దొరుకుతాడా అని చాలా పాద సేవ చేశాను. నాన్న కొరకు అన్నీ సిద్ధపరిచాను. ఆశీర్వాదం ఏంటంటే ఆయన కొరకు ప్రత్యేకంగా ఒక బరిల్ గ్రౌండ్ని సిద్ధపరిచాను. ఆయన కొరకు ఒక సమాధిని కట్టాను. ఇదిగోండి ఈ సమాధిలో కట్టాను, స్థలంలో అన్నీ సిద్ధపరిచి
ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఏది జరుగుతుందో ఆయన మనకు ముందు బయలుపరుస్తాడు. ఆమెన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పడిపోయిన గుడారమును తిరిగి లేవనెత్తుతానన్నాడు. పడిపోయిన నా తండ్రిని లేవనెత్తాడు. అన్నీ కోల్పోయిన మాకు మరలా వాగ్దానం చేశాడు, అన్నీ సమకూర్చాడు. నేను చెప్తున్నాను, ఈ వాక్యము చదివి చెప్పట్లేదు, నేను ఈ వాక్యమును అనుభవించి చెప్తున్నాను మీకు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తుతానన్నాడు. రెండవది, పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుతాను. మీ కుటుంబాల్లో కోల్పోయినవన్నీ తిరిగి మరలా పొందుకుంటారు. మన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. కోల్పోయిన ఆస్తిని మరలా పొందుకోవటం, కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని పొందుకోవటం, కోల్పోయినటువంటి సమాధానము, ఇడిపోయిన కుటుంబాల మధ్య మరలా ఐక్యత, ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మీకు దాచిపెట్టాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి లేవనెత్తుతానన్నారు కదా మీరు. నా గుడారమును లేవనెత్తుతున్నావని నీ సేవకుడి ద్వారా మాట్లాడావు బాబు. పూర్వపు రీతిలో అది తిరిగి కట్టబడుతుంది అన్నావు. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఎవరో కట్టడం కాదు, నీవు నమ్మిన నీ దేవుడే నిన్ను కడతాడు. ఎక్కడున్నారు అక్కడ 2 చేతులు స్ట్రైట్గా. పరిశుద్ధ గ్రంథంలో చేతులెత్తుడి గురించి ఒక మాట కనబడుతూ ఉంది. చేతులెత్తుడు సాయంకాల నైవేద్యం అని కనబడుతూ ఉంది. యేసయ్యా, నీకు విరోధంగా ఏదైనా చేస్తుంటే క్షమించయ్యా. తప్పిదాలు క్షమించు, పాపాలు క్షమించు, పరిశుద్ధపరచు. దైవం ముందు మన పాపములు ఒప్పుకుంటే మనం క్షమించబడతాం. మరలా ఈరోజు ఇచ్చిన వాగ్దాన వాక్యము నీ జీవితంలో ప్రారంభమవుతుంది. అది మొలకెత్తి చిగురిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మరలా నీ జీవితాన్ని, నీ చేతి పనిని, నీ ఉద్యోగాన్ని, నీ పాడి పంటలను మరలా ఆయన తిరిగి లేవనెత్తుతున్నాడు. దైవమే నిన్ను ఆశీర్వదించబోతోంది. మనుషులు నమ్ముకున్నట్టు కంటే దేవుని ఆశ్రయించటమేలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ ఆరోగ్యం చెడిపోయిందని ఏడుస్తున్నావేమో, నేను చనిపోవాలంటే మంచిదని అనుకుంటున్నావేమో, మనుషులు ఎవరికి కనబడకుండా దూరముగా పారిపోవాలని అనుకుంటున్నావేమో, బ్రతకాలని లేదా, పిల్లలు నా మాట వింటలేదని ఏడుస్తున్నావా, శాంతి లేదని ఏడుస్తున్నావా, అయ్యో జ్ఞానం ఉండగా నేనేది సంపాదించలేకపోయాను, బలం ఉండగా నేనేది సంపాదించలేకపోయాను, అన్నీ పోయిన తర్వాత నేనేమి చేయలేని స్థితిలో ఉన్నానని అనుకుంటావేమో, అయినా దైవ శక్తి ద్వారా మరలా నిన్ను తిరిగి కడతాడు. పూర్వపు రీతిగా నీ కాళ్ళకు బలమునిస్తాడు. పూర్వపు రీతిగా నీ గుండె ధైర్యాన్ని ఇస్తాడు. మరలా ఆయుష్ పెంచగలవాడు, ఆరోగ్యం ఇవ్వగలవాడు. ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు పారిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు ఆ భర్తను వదిలేయాలని అనుకుంటున్నావు? ఎందుకు ఈ భార్యను వదిలేయాలని అనుకుంటున్నావు? దేవుడు శుభవార్త ప్రకటించి మరలా నీ కుటుంబంతో పూర్వపు రీతిగా ఆయన కడతాడు. దైవము పడిపోయిన వారిని లేవనెత్తదే. తెలుసో తెలియక తప్పిదాలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పడిపోయిన నీ స్థితిని దేవుడు మరలా ఒక అద్భుతాన్ని ఛాన్స్ ఇస్తాడు. ఆయన మరలా పునరుద్ధరణ చేయబోతున్నాడు, మరలా పునర్నిర్మాణం చేయబోతున్నాడు. అందరూ నమస్కరించండి. దేవుని ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలని ఆశిస్తే నీ వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను బాబు, నా ప్రాణమునకు నెమ్మది ఇవ్వండి బాబు అని అడుగు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కమ్ టు మీ, ఐ విల్ బ్లెస్ యూ అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రానా దగ్గర, ఆయన దగ్గరికి రావటం అంటే మన పాపములను ఒప్పుకొని మనకు దుర్మార్గత స్థితిని విడిచిపెట్టి దైవాన్ని హత్తుకోవటం. దైవాన్ని హత్తుకోవటం అంటే దైవ వాక్యాన్ని ధ్యానిస్తూ
వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవటం మొదలు పెడితే నీ మార్గములన్నీ రాజమార్గములుగా దేవుడు చేస్తాడు. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని మీకు ఏం కావాలో అడుగుతూ ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. నువ్వు నాతో మాట్లాడినది నీకు వందనాలు. ఈ దినము నుండి నేను నీతిగా జీవిస్తానని తీర్మానం చేసుకునే బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. దానిని మరలా పూర్వపు రీతిగా కట్టుదును అన్నావు. ఆ మాట నెరవేర్చండి. ఈ బిడ్డల జీవితంలో కొత్త ఆశ మరలా కలిగింది బాబు. కీడు దూరము చేయండి. చనిపోవాలి రకరకాలుగా గలిబిలి చేస్తున్నా ఐవిల్ స్పిరిట్, ఆ దురాత్మల శక్తిని నజరేయుడైన యేసు నామములో దాన్ని పమనజ్ఞపిస్తావు. అది విడుదల కలుగుగా. ప్రతి ఇంటి మీద నీ వెలుగు దయచే, ప్రతి ఇంటి మీద నీ దైవ శక్తిని దయచే, ప్రతి చేతి పనిని మీరు ఆశీర్వదించండి, ప్రతి ఆలోచన దీవెనకరంగా మార్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.